నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులెవరూ అధైర్యపడొద్దన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జగన్ రాప్తాడు పర్యటన డ్రామాను తలపించిందన్న హోంమంత్రి అనిత. జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని వెల్లడి. అనంతపురం జిల్లా విడపనకల్లులో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు అనూహ్య స్పందన. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం. హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు కలుగుతున్నాయన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోయిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని RWS ప్రాజెక్టులో 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ర్యాపిడ్ ఫిల్టర్ బెడ్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ను అందుబాటులో తీసుకొస్తే గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయిందన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించలేకపోయామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని పొడిగించుకుని ప్రతి ఇంటికి నీరొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి CSF నిధుల కింద 72 లక్షలు మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. హ్యాబిటేషన్స్ కి రక్షిత మంచినీటి సరఫరా చేసేటువంటి విధానం, ఈ విధానాన్ని ఇవాళ ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా. వాస్తవంగా జలజీవన్ మిషన్ పథకం ఏదైతే ఉందో, ఈ జలజీవన్ మిషన్ పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు 2019లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2019లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ పథకం ప్రారంభించినప్పటికీ కూడా కొంత రాష్ట్ర సహకారంతో అమలు చేయాల్సినటువంటి పథకం ఇది. అయితే దురదృష్టవశాత్తు సంబంధించి రాష్ట్రం నుంచి వెచ్చించాల్సినటువంటి కొన్ని నిధులు వెచ్చించినటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జలజీవన్ మిషన్ సంబంధించి అన్ని పనులు కూడా మధ్యలో ఆగిపోయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గుర్తించాలి. ఇవాళ జలజీవన్ మిషన్ పథకాన్ని ఉపయోగించుకునేటువంటి రాష్ట్రం దేశంలో ఏమైనా ఉన్నదంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీల కలిసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం జలజీవన పనుల యొక్క మిషన్ పనులు ఏవైతున్నాయో వేగవంతంగా పూర్తి చేస్తా ఉంది. అన్ని గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తా ఉంది. 2020 యాక్చువల్ గా ఈ సంవత్సరంతో జల్ జీవన్ మిషన్ బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 19 నుంచి 25కు మాత్రమే ఇచ్చింది. నిధులు మురిగిపోయేటువంటి పరిస్థితి. అయితే మోడీ గారు మొన్న బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్ నిధులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోకుండా ఉండిపోయినాయి కాబట్టి 28వ సంవత్సరం వరకు జల్ జీవన్ మిషన్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది. తద్వారా ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఈ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. గతంలో ఉన్నటువంటి స్లో స్లాండ్ ఏదైతే ఉన్నదో దీని ద్వారా పూర్తిగా రక్షిత నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా తక్కువ నీరు ఫిల్టర్ మన అవసరాలకు సరిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ దానికి ర్యాపిడ్ మైక్రో ఫిల్టర్ ద్వారా, ర్యాపిడ్ శాండ్ సిస్టమ్ ద్వారా 20 లక్షల లీటర్లు రోజు శుద్ధి అయ్యి ఈ 9 గ్రామాలకు 24 హ్యాబిటేషన్స్ కు కూడా తాగడానికి మంచినీరు సరఫరా అయ్యేటువంటి అవసరాలు తీరయ్యేటువంటి సందర్భాన్ని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. సరైనటువంటి నీరు తాగకపోవడం కారణంగా మాత్రమే మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. వాజ్పేయి గారు చెప్పారు, ఏదైతే ఆరోగ్యం, వైద్య
మంచినీరు విషయంలో కనీస సదుపాయాలు కల్పించాలి అనేటువంటి విషయం. పెద్ద ఎత్తున జలజీవన విషయం ద్వారా మంచినీటి అవసరాలు తీరుతూ ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మీరు అంతా కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ బాధ్యత ఏ ప్రభుత్వం అయినా. ఈవేళ అభివృద్ధి పనులు సర్వాంగంగా ముందుకెళ్తున్నాయి. పాడైపోయిన రోడ్లని పునరుద్ధరించడం, చక్కగా మంచినీటి సౌకర్యం కల్పించడం, అనేక రకాలైనటువంటి సబ్సిడీ కార్యక్రమాలను కొనసాగించడం, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రజలు మనల్ని ఓటేసి గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాలనేటువంటి విషయం కూడా నేను మా స్టాఫ్ కి చెప్తుంటాను. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి 2 ప్రపోజల్స్ ఏవైతున్నాయో నాకు ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, దయచేసి ఆ ప్రపోజల్స్ అంచనాలు తయారు చేయించి నాకు పంపండి. నేను వాటి గురించి క్లియర్ గా నేను చూసి తప్పనిసరిగా 2 పనులు కూడా ఏ విధంగా ఎక్కడి నుంచి చేయాలనేది ఆలోచించి కంప్లీట్ చేస్తాను. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడొద్దని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మార్కెట్ యార్డ్లో మండల వ్యవసాయాధికారి బి సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ 2025 సీజన్ కు సంబంధించి రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతులు పండించిన పంటను నాటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి 5 నెలలు గడిచినప్పటికీ రైతులకు డబ్బులు ఖాతాలలో జమ అయ్యేవి కాదని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవా కేంద్రాల ద్వారా తమకు నచ్చిన రైస్ మిల్లలకు ధాన్యాన్ని తరలించి 48 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యేలా చర్యలు చేపడతామని గుర్తు చేశారు. రైతులు అప్పులు చేసి పంటలు పండించే అవసరం టీడీపీ ప్రభుత్వంలో రాదన్నారు. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం పంట కాలువలు, మురుగు బోదలు దాతల భాగస్వామ్యంతో ప్రక్షాళన చేయించామని, దీని వలన గత వర్షాకాలంలో పంట ముంపుకు గురై పంట నష్టపోయిన రైతు లేడని అన్నారు. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లు ప్రజలు గుర్తిస్తే సంబంధిత శాఖకు గాని తన కార్యాలయానికి గాని సమాచారం అందించాలని ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అనంతరం రాయితీపై రైతులకు 7 పవర్ టిల్లర్లను, 13 పవర్ స్ప్రేయర్లను, 16 బ్యాటరీ స్ప్రేయర్లను, 50 క్వింటాల మినుములను, 40 క్వింటాల పెస్లను అందజేశారు. ఈ ఉండి మండలంలో ఈసారి వస్తుంది అని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 55,000 టన్నుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంకా అవసరమైతే లోకల్ కన్జంప్షన్ కోసం ఇంకో 10,000 టన్నులు కొనవలసిన అవసరం రావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ 10,000 టన్నులు కూడా అవసరమైతే గతంలో కూడా ఇలాగే అవసరం వచ్చినప్పుడు మంత్రి మనోహర్ గారితో మాట్లాడి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్స్ట్రా ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకి. సో కాబట్టి వెంటనే వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయాలి అన్న ఆ భావన రైతులు ఎవరికీ అవసరం లేదు. ఖచ్చితంగా ఆఖరి గింజ వరకు అమ్మాలి అనుకుంటున్న ప్రతి రైతులకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ విషయం రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో గత 5 సంవత్సరాల్లో కాలువల మీద, డ్రైనేజీల మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. దాని వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చాలా ఆక్రమణలన్నీ తొలగించి, కూడికలు తొలగించి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చాలా చర్యలు తీసుకున్నాం. సంక్షేమం కోసం మరి అటువంటి నిర్మూలనలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. మీ ఊరిలో మీకు తెలిసిన చోట్ల ఇటువంటి సంఘటనలు ఉంటే
చెప్పవలసిందిగా మా ఆఫీస్కి, లేదు ప్రాజెక్ట్ కమిటీ ఆఫీస్కి, లేదు మీ ప్రాంతంలో ఉన్న బీసీ నీటి సంఘం ఆఫీస్కి ఈ ఆక్రమణలన్నీ తెలియజేస్తే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఉన్నాము అన్న సంగతి గుర్తుపెట్టుకొని, ఏమో పలానా ఊర్లో ఆడేమన్నా గొడవ చేస్తాడేమో, వాడు పలానా మతానికి చెందినవాడు, వాడు పలానా కులానికి చెందినవాడు, వచ్చి కొడతారేమో, ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దొంగ కేసులు, పిచ్చి కేసులు ఎవడి మీద పెట్టడానికి వీల్లేదు. సో మీ పనులకు, మీ వ్యవసాయానికి అడ్డం వస్తున్న, ఇబ్బంది కలిగిస్తున్న కొందరి అనైతిక చర్యల వలన ఇబ్బంది ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మే నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసే పనిలో మేము ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా టీడీపీపై పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందిస్తూ నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఇంతటి భద్రతను కల్పించలేదని చెప్పారు. జగన్ వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని, అందుకే భారీ భద్రత కల్పించామన్నారు. కానీ కావాలనే సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. హెలీప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారని, ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని అనిత చెప్పారు. హెలికాప్టర్ దెబ్బతిన్నదని చెబుతూ జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిపోయారని, కాసేపటికే హెలికాప్టర్ వెళ్లిపోయిందని తెలిపారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేశారని విమర్శించారు. భద్రతా వైఫల్యం కేసు నేను హోమ్ మినిస్టర్ గా మాట్లాడుతున్నా. ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఓడదీసి నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం, అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక ఎక్స్ సీఎం గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. మేము ఈ రోజు ఇందాక మేము చెప్పాం, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈ రోజు చెప్తే కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొడక్షన్ పంపిస్తాం, వెళ్ళు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివరెడ్డి ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి, మనం ఎందుకు ఇక్కడ మీకు ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దు, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్ లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ 10 minutes 15 minutes లో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలను ఎవరైనా పోగేయగలరా? విత్ ఇన్ 15 minutes లో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్ గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలిప్యాడ్ కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలిప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలిప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్ గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్ గా నాయకులకు చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 విలేజెస్ ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజ్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపీకి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి
ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్ గా పెట్టుకోవాలి. అంటే మేము ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు. అది డబ్బులు నుంచి తెప్పించుకున్నారో, ఒరిజినల్ గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చారు, వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు కూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపు పొద్దున ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్ గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకులు పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 minutes అండి. క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ అవన్నీ కాదు. విఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.